సో గాయస్ నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే యాదగిరి గుట్ట అవుతున్నాం గాయస్. పొద్దుగాల టైం ఇప్పుడు ఎంత అవుతుంది? 4 అవుతుంది. లేచింది 4 గంటలకు లేచినాం. ఇప్పుడైతే అమ్ములు వంట చేస్తుంది. వంట ఏమనుకుంటున్నారు? ఇడ్లీ చేస్తుంది. మన ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది ఇడ్లీ, సూపర్ చేస్తుంది. మేమైతే ఇంకా స్నానం చేయాలి, ఏం చేయాలి. ఇప్పుడే లేచినాము అండ్ ఇప్పుడైతే స్నానం చేసేసి మంచిగా బట్టలు వేసుకొని యాదగిరి గుట్ట వెళ్తాం. అక్కడ మీకు అంతా ఎక్స్ప్లోర్ చేస్తాను ఎట్లుందో. అండ్ ఇంకో విషయం తెలుసా మీకు, నేను యాదగిరి గుట్ట పోయేదే ఫస్ట్ టైం. ఏం మాట్లాడుతున్నావురా? నాకు యాదగిరి గుట్ట ఏడుందో తెలియదు, ఫస్ట్ టైం పోతున్నాము. అండ్ ఎట్లుంటుందో చూసి మీకు కూడా మా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాం గాయస్. సూపర్ ఉంటుంది వీడియో, క్రేజీగా తీస్తాను, మంచిగా తీస్తాను వీడియో. మీరైతే చూసి లైక్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మమ్మల్ని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. చూడండి గాయస్, వేడి వేడి ఇడ్లీ అండ్ చట్నీ కూడా ఉంది. మంచిగా ఉంటుంది ఇడ్లీ తింటే. అమ్ములు అయితే దేవుని పూజ చేసేసింది, మంచిగా రెడీ అవుతుంది. అండ్ మేమైతే వెళ్ళిపోదాం గాయస్. మేమైతే రోడ్ పైకి వచ్చేసినాము, బస్ కోసం పోతున్నాము. అమ్ములు చూడండి గాయస్ ఎంత అందంగా తయారైందో. అమ్ములు చూడండి గాయస్ ఎంత అందంగా తయారైందో. నేనైతే గలీజ్గా లెక్కనే ఉన్నా మొత్తం. అండ్ మేమైతే బస్ ఎక్కి MGBS పోతున్నాం గాయస్. అమ్ములు బస్ ఎక్కితే చాలు కూరుకుతుంది బాగా. ఇప్పుడు చూడండి గాయస్ నిద్రపోతుంది. ఆ బస్సులో అయితే ఫుల్ నిద్రపోతుంది. ఆమె నిద్రపోయింది, ఎప్పుడో ఏ లోకంలో ఉన్నదో తెలియదు. నాకైతే ఎక్కడైనా ట్రావెల్ చేసే నిద్ర అసలే రాదు, చాలా థ్రిల్ ఉంటుంది. ఏమో మన కొత్త ప్లేస్ చూద్దామని. MGBS బస్ స్టాండ్లో ఉన్నాం గాయస్. ఇక్కడ నుంచి వెళ్ళి యాదగిరి గుట్ట కోనికి ప్లాట్ఫామ్ నెంబర్ 20 దగ్గర పోవాలంట. అక్కడ బస్సులు ఉంటాయి. నా ముఖం చూడు ఎట్లుంది. అమ్ములు అయితే మంచి నిద్రపోయింది బస్సులో. అండ్ నేనైతే అంత ఆగమైపోయినా, నిద్ర లేదు రాత్రి నాకు. అమ్ములకి జ్వరం వచ్చింది గాయస్. జ్వరం వచ్చినా కూడా యాదగిరి గుట్ట వస్తున్నాం. అంటే దేవుని దగ్గరికి పోయి దర్శనం తీసుకుంటే జ్వరం తగ్గిపోద్ది. అమ్ములు ఏం చెప్తుందంటే, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ప్లాట్ఫామ్ నెంబర్ 20 దగ్గర యాదగిరి గుట్ట పోయే బస్సులు ఆగుతాయి, ఇక్కడ రండి, మీరు ఇక్కడ వచ్చి బస్సు ఎక్కండి. అండ్ మేమైతే ఇక్కడనే ఎక్కుతున్నాము. అండ్ ఈ బస్సు అయితే చాలా బాగుంది. ఇంకా బస్సులో పోయినాక మాట్లాడతా అని చెప్తుంది గాయస్. ఇది యాదగిరి గుట్ట బస్సు. ఇక్కడ నుంచి యాదగిరి గుట్టకు 120 రూపీస్ ఛార్జెస్ అంట, 110 రూపీస్ ఛార్జ్ అంట. ఇప్పుడు బస్సులో ఎక్కేస్తాము. బస్సులో ఎక్కి కొద్ది ఛాయ్ తాగి ఇంకా పోతాం గాయస్. బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు. 2 hours జర్నీ ఉందంట. 2 hours జర్నీ అని చెప్పారు. ఈచ్ వన్ 120 అని చెప్పారు, ఒక్కరికి 120. అమ్ములు బస్సు ఎక్కుతుంది గాయస్. బస్సు బాగుంది, చాలా బాగుంది, లగ్జరీగా. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎవరు జనాలు ఇందులో. ఇక్కడనే కూర్చో, ఇటు సైడ్ కూర్చో. నిద్రపోయే బస్సు, మంచిగా నిద్రపోతావు కదా ఇప్పుడు. లేకపోతే ఎప్పుడు నిద్రపిచ్చే నీకు. కానీ బస్సు చూడండి గ్యాస్, బస్సు బాగుంది, లగ్జరీగా మంచిగా. ఒక్కరు లేరు జనాలు. ఎప్పుడు వస్తుందో ఏమో, ఏం అర్థం అయితే లేదు. థర్మాస్లో చాయ్ పెట్టుకొచ్చినావు అమ్మ నువ్వు? నీళ్ళు తాగావా? అది ఒకటే తాగుడే. థర్మాస్లో చాయ్ పోసుకొచ్చింది, చాయ్ తాగుతుంది గాయత్రి. పెదాలన్నీ పలిగిపోయినాయి, లోపల వేడి అయిపోయినాయి. ఆగం లేపుతుంది అన్నయ్య, ఆగం లేపుతుంది అన్నయ్య. మెట్రో చూడండి గైస్. బస్ ఏమో కదులుతుంది, ఇప్పుడు నేను ఇంకా తాగేసిన గైస్. ఇట్లనే చేస్తాను అన్ని కథలు, ఇట్లనే. నేనైతే మీకు విషయం చెప్పాలి, థర్మాస్ స్పెషాలిటీ చెప్పాలి. ఈ బాటిల్ మీషోలో ఆర్డర్ చేసినాము. మన పేరు రాసి వాళ్ళకి పంపిస్తే బాటిల్ పైన వాళ్ళైతే ప్రింట్ చేసి ఇస్తారు. అండ్ ఈ బాటిల్ 9 hours వరకు చాయ్ అట్లా స్టే చేస్తుంది వేడిగా. అండ్ పైన మూత. ఇది హైదరాబాద్ నుంచి వెళ్ళి యాదగిరి గుట్టకు మా ప్రయాణం ఇలా స్టార్ట్ అయిపోయింది. మేమైతే బస్సులో కూర్చున్నాం. చాయ్ అయితే తాగిన ఫ్రెండ్స్, వేడిగా. ఇప్పుడైతే మంచిగా ఉంది నాకు. ఇంకా పండుకుంటే ఇప్పటికే మళ్ళీ. ఈ బస్సు అయితే చాలా బాగుంది. నిద్రపోనికి అయితే ఇంకా నాకోసమే పెట్టిర్రే మీ బస్సు. నేను ఇంకా నాకోసమే పెట్టిర్రే మీ బస్సు. నేను నిద్రపోనికి ఇంకా బాగుంది, మంచిగా అంత కంఫర్టబుల్గా ఉంది. 2 hours అవుతుంది అంట మేము వెళ్ళడానికి.
ఎప్పుడు చూసినా సీరియల్ గోలా ఉంటుంది, ఎక్కడ పోయినా సరే ఈ మీద అయితే. గుప్పెడంత మనసు అంట సీరియల్ పేరు. ఆ సీరియల్ అంటే చాలా ఇష్టం అంట, అదొక్కటే ఏడుకోయినా చూస్తుందంట ఆమె. ముంబై వెళ్తుంటే చిన్నప్పుడు బస్సులో టీవీ చూసిండే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడే చూస్తున్న టీవీ. ఇగో టీవీ సినిమా నడుస్తుంది, చాలా మస్తు థ్రిల్ అనిపించింది. సినిమా చూసుకుంటూ పోయినాం బస్సులో, మేమైతే ఎంజాయ్ చేసి. యాదగిరిగుట్టలో బస్ దిగేసినాం గాయస్. అమ్ములైతే 2 టెంకాయలు కొంటుంది, 50 రూపాయలకు 2 అంట. మేమైతే ఇక బస్ స్టాండ్కి నుంచి ఇంకా గుట్టపైకి పోతున్నాము, ఆటోలో పోతున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి ఆటోకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తంట. అండ్ బస్సెస్ కూడా పోతాయంట, కానీ బస్సెస్ రేర్గా పోతున్నాయి, ఆటోలే పోతాయి చాలా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా గాయస్, ముందరైతే ఇక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ ఎంట్రీ ఉండేనంట, ఇప్పుడైతే ఇక్కడ రోడ్ క్లోజ్ చేసేసారు. ఇలా స్ట్రైట్గా పోయి ఇంకా రైట్ సైడ్ మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి గుట్టపైకి పోతుందంట వెహికల్స్. అక్కడ కళ్యాణ కట్టు అని ఒకటి స్థలం ఉంది, అక్కడ పోతుందంట. అక్కడ గుండం ఉంటుంది, అక్కడ స్నానం చేసుకొని ఇంకా గుట్టపైకి వెళ్ళాలి. అది ఏమో యాదగిరి గుట్ట కొత్త కట్టిరంట కదా, అదేనా? ఏ రోజు మంచి పూజ జరుగుతుంది దేవుడిది? రోజు అదే పూజ, రోజు అదే పూజ, రోజు అదే పూజ. రోజు అదే పూజ. తూల తీరిందా అరెరె తూల తీరిందా. రోడ్ చాలా పెద్దగా అండ్ గార్డెన్ కూడా సూపర్ కట్టిండ్రు, కానీ నాకు నచ్చలేదు, ఎందుకంటే చాలా ల్యాండ్ వేస్ట్ చేసారు ఇక్కడ. ఇది గుట్ట కింద ఉన్న ప్లేసు. ఈ ప్లేస్ మొత్తం కార్ పార్కింగ్ చేయడానికంట, గుట్ట కింద ఉంది కార్ పార్కింగ్. చాలా పెద్ద స్థలం పెట్టిండ్రు. ఫస్ట్ టైం వచ్చినాను నేను, ఫస్ట్ వచ్చిన కానీ ఇదంతా ఏం తెలుస్తుంది అది ఇప్పుడు వచ్చినందుకు. ఇక్కడ గుండం అని గుండం ఉంటుంది, గుండం క్లీన్ చేస్తారంట, అందులోకి అయితే అలో లేదు. అండ్ మేమైతే సైడ్కి వాష్రూమ్స్ ఉన్నాయి స్నానం చేసుకునేకి, రూమ్లన్నీ. స్నానం అయితే చేసుకొచ్చిన, గుడి పైకి పోవాలి ఇప్పుడు. అమ్ము స్నానం చేయడానికి పోయింది, స్నానం చేసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయితే పైకి పోతాం మేము దర్శనానికి. గుండం దగ్గర స్నానం చేసుకున్నాం, అమ్ములు కూడా స్నానం చేసింది, మేకప్ చేసుకుంటుంది గాయస్ ఈడ కూడా. మేమైతే మంచిగా రెడీ అయినాం అండ్ ఇప్పుడైతే దర్శనానికి పోతున్నాం గుట్టపైకి. చూద్దాం అక్కడ ఎట్లుంటుందో నాకైతే తెలియదు, బట్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ ఉన్నాయంట. మా బొట్టు చూడండి గాయస్, బొట్టు మంచి కట్టింది అవ్వ. ఇది యాదగిరిగుట్ట దగ్గర కొత్త బస్ స్టాప్. అండ్ బస్సు కనిపిస్తున్నాయి కదా మినీ బస్సెస్, పల్లెటూరు బస్సెస్, ఇవి అయితే పైకి పోతాయి. ఇక్కడ నుంచి వెళ్ళి ఫ్రీగా తీసుకుపోయి ఫ్రీగా తోలుకొస్తారు కిందికి అయితే ఈ బస్సెస్లో. ఒక్కసారి ఈ విజువల్ చూడండి గాయస్, ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, అది ఎక్కడ రబ్బా అని అనుకోకండి. గుట్టపైకి పోవాలంటే ఫ్లైఓవర్ పైకి వెళ్ళి పోవాలి, ఫ్లైఓవర్ కట్టేసిర్రు మొత్తం. మనం నరసింహస్వామి దర్శనం తీసుకోవాలంటే గోల్డ్ కలర్ కనిపిస్తుందిగా, అది లైన్, అందులోకి వెళ్ళి పోవాలి దర్శనానికి. అండ్ ఇగో టెంపుల్ చూడండి గాయస్ ఎంత పెద్ద కట్టిరు. ఈ టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది, చాలా పెద్దగా ఉంది. లోపల అయితే చాలా ఎగ్జైటింగ్ ఉంది. మాకైతే కెమెరా అలో చేయలేరు, కానీ బయట విజువల్స్ మాత్రం చూపిస్తున్నా. అండ్ ఒక బొట్టులాగా అది. అండ్ ఇక్కడ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది, మంచి పెద్దగా ఉంది, ఒక మినీ తిరుపతిలాగా అనుకోవచ్చు. లోపల మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది, మస్తు నచ్చింది. ఇక్కడ చూడండి జనాలు చాలా రద్దీగా కనిపిస్తున్నారు, నేను జూమ్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ నుంచి వెళ్ళి మెయిన్ గేట్, గుడి లోపలికి దారి. అండ్ ఈ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, చాలా సూపర్గా ఉంది. అదే గుడి లోపల దర్శనానికి ఒక క్యూగా పాటిస్తారు దాన్ని, క్యూ లైన్ అది. స్వామివారి దర్శనం అయిపోయినాక మనం ఈ ద్వారం నుంచి వెళ్ళి బయటికి రావాలి, ఎందుకంటే ఇదే లాస్ట్. ఇక్కడ నుంచి వెళ్ళి మనం బయటికి ఎగ్జిట్ కావాలి. అండ్ టెంపుల్ చూడండి గాయస్ ఎంత పెద్దగా కట్టిండ్రో, ఇక్కడ ఏనుగులు బొమ్మలు అవి ఇవి చాలా మంచిగా కట్టిండ్రు. అండ్ జనాలు అయితే చాలా మంది చాలా ఉన్నారు. దర్శనం అయిపోయిన తర్వాత లడ్డు తీసుకుందామని లైన్లో అయితే నిలబడ్డాను. లైన్లో చూస్తున్నారు కదా ఎంతమంది నిలబడ్డారో, జనాలు అయితే చాలా పైకి పడుతున్నారు లడ్డు కోసం. నేనైతే లడ్డు తీసుకొని తిన్న తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తాను గాయస్. రీల్స్ ఎట్లా ఉంటాయో కామెంట్ చేయండి గాయస్ ప్లీజ్. మొత్తానికి దర్శనం కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చేసినాం గాయస్. లడ్డు బాగుండే, రీల్స్ కూడా కంప్లీట్ చేసి పోతున్నాం ఇప్పుడు. ఎంజాయ్ అయితే చేసినాం, ఇంకా ఎంజాయ్ కాదు, గుడి అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు రండి ఒకసారి, వస్తే మాత్రం అస్సలు వెళ్ళారు ఇక్కడ నుంచి, అంత బాగుంది గుడి అయితే. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, గుడి చాలా బాగా కట్టిర్రు. లోపల అయితే చాలా హైలైట్ ఉంది, నరసింహస్వామి టెంపుల్ సూపర్ ఉన్నది. మీరు కూడా ఎప్పుడన్నా రావచ్చు, చూడవచ్చు, మంచిగా ఉంది వైబ్. ఎండ అయితే మాత్రం కాళ్ళు గాలిపోతున్నాయి, ఆ కాళ్ళు గాలిపోతున్నాయి. ఆ ఫెసిలిటీస్ మాత్రం చేయలేరు ఈడ. చాలా మంది జనాలు అల్లకల్లోలం అయిపోతారు ఎండకి. ఆ బండలు వేసారు కదా, బండల పైన మంట చాలా కాళ్ళు హీటెక్కిపోతున్నాయి అందరికి, చాలా తనలాడుతున్నారు జనాలు అయితే. ఇది ఒక్కటి బాగా నచ్చలేదు, మిగతాదంతా సూపర్ ఉంది గుడి అయితే. మేమైతే ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం.